ఈ వీడియోలో మనం ఒక వర్డ్ తీసుకొని సింపుల్గా ఫ్లోరిషెస్ ఏ పార్ట్ ఆఫ్ ది వర్డ్ చేయొచ్చో మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫర్ దిస్ వీడియో నేను ఏం పెన్ యూస్ చేస్తున్నానంటే పెంటల్ బ్రష్ సైన్ పెన్ యూస్ చేస్తున్నాను. ఐ థింక్ యూ కెన్ సీ డార్క్ పర్పుల్ షేడ్ యూస్ చేస్తున్నాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం థ్యాంక్ యూ అనే వర్డ్ తీసుకుందాం. సింపుల్గా ఫస్ట్ కాలిగ్రఫీలో థ్యాంక్ యూ అనే వర్డ్ ఎలా రాయాలో రాసి దాని తర్వాత ఎక్కడ ఏ పార్ట్స్లో ఆ వర్డ్లో కాలిగ్రఫీ ఫ్లోరిషెస్ చేయొచ్చో చూద్దాం. సో సింపుల్గా మనం థ్యాంక్ యూ అనే వర్డ్ రాసాం. అండ్ ఇప్పుడు మనం ఈ థ్యాంక్ యూ అనే వర్డ్లో ఎక్కడెక్కడ ఫ్లోరిషెస్ యూస్ చేయొచ్చో చూద్దాం, తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎంట్రన్స్ స్ట్రోక్ అన్నమాట. ఎంట్రన్స్ స్ట్రోక్లో ఫ్లోరిష్ చేయొచ్చు. సెకండ్ మనం ఎగ్జిట్ స్ట్రోక్లో ఫ్లోరిష్ చేయొచ్చు. థర్డ్ మనది టీ క్రాస్ బార్ ఉంటుంది కదా, సో ఆ టీ క్రాస్ బార్లో ఫ్లోరిష్ చేయొచ్చు, అంటే ఇక్కడ ఈ ప్లేస్లో అన్నమాట. అండ్ ఫోర్త్ మనం అసెండింగ్ ఓ డిసెండింగ్ కర్వ్స్ పెడతాం కదా, ఓ డిసెండింగ్ కర్వ్స్ ఓ లూప్స్ దగ్గర ఫ్లోరిష్ చేయొచ్చు. అంటే ఐ మీన్ అసెండర్ ఓ డిసెండర్ అన్నమాట. సో ఓన్లీ ఈ 4 పార్ట్స్ దగ్గర మనము కాలిగ్రఫీ ఫ్లోరిషెస్ చేయొచ్చు ఫర్ ఈవెన్ మోర్ ప్రిటియర్ అండ్ బ్యూటిఫుల్ లుక్. ఓకే, సో ఇదే థ్యాంక్ యూ వర్డ్ని మనము ఫ్లోరిషెస్ యూస్ చేసి ఎలా రాయొచ్చో కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఈ థ్యాంక్ యూ వర్డ్ని మనం సింపుల్గా ఎలా ఫ్లోరిష్ చేయొచ్చో ఫస్ట్ ఒక ఐడియా కోసం చూద్దాం. ఓకే, లెట్స్ రైట్ దిస్ థ్యాంక్ యూ వర్డ్ వన్స్ అగైన్. సో యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, మనము ఇక్కడ ఈ టీ క్రాస్ బార్ దగ్గర ఫ్లోరిష్ చేయొచ్చు. అండ్ అసెండర్స్ డిసెండర్స్ అనుకున్నాం కదా, ఇక్కడ హెచ్ దగ్గర ఎలాగో అసెండర్ ఉంది. సో మనం ఈ రెండింటిని కంబైన్ చేస్తూ టీ క్రాస్ బార్ నుంచి ఇలా కర్వ్ వచ్చి ఇలా వచ్చేలాగా ఫ్లోరిష్ చేయొచ్చు. అండ్ ది సెకండ్ థింగ్, హెచ్కి ఇక్కడ కూడా ఇక్కడ మనం ఫ్లోరిష్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కింద కూడా మనం బ్యాలెన్స్ చేయొచ్చు, కాబట్టి మనం ఇక్కడ కూడా ఒక సింపుల్ ఫ్లోరిష్ యాడ్ చేయొచ్చు. అండ్ లైక్ వైజ్ ఇక్కడ కేకి ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి కొంచెం ఎక్స్టెన్షన్ ఇలా పెట్టొచ్చు, ఇంకొంచెం బ్యూటిఫుల్ లుక్ వస్తుంది కదా. అండ్ వైకి కూడా ఒక సింపుల్ ఫ్లోరిష్ మనం యాడ్ చేయొచ్చు. ఎలా అంటే లైక్ ఇలా వచ్చినట్టు, బికాజ్ ఇట్ ఇస్ ఎంట్రన్స్ స్ట్రోక్. ఇక్కడ కే ఎగ్జిట్ స్ట్రోక్ అనమాట, ఇది వైకేమో ఎంట్రన్స్ స్ట్రోక్. అండ్ ఇక్కడ డీసెండర్ లో కూడా కొంచెం మంచిగా ఏమైనా ఇలా కర్వ్ ఏమైనా పెట్టొచ్చు ఫ్లోరిష్.
అండ్ ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ స్ట్రోక్ ఏంటంటే యూ కూడా మనం సింపుల్ ఫ్లోరిషింగ్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఎర్లియర్ క్లాసెస్ లో, కాబట్టి మనం ఇలా ఒక ఫ్లోరిష్ పెట్టొచ్చు, ఆర్ ఎల్స్ ఇలా పెట్టొచ్చు, అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫ్లోరిషెస్ తో ఈ వర్డ్ రాసి చూద్దాం. హియర్ ఐఎమ్ యూజింగ్ Pentel brush sign pen, dark purple color for calligraphy flourishes. సో ఇక్కడ రాద్దాం ఒకసారి. ఇప్పుడు మన ఫ్లోరిషెస్ ఫ్రీ హ్యాండ్ తో నీట్ గా ఫ్లెక్సిబుల్ గా ఒక రిథమిక్ ఫామ్ లో రాయడానికి ట్రై చేయండి. సో నౌ యూ కెన్ సీ ది డిఫరెన్స్. ఈ రెండింటి డిఫరెన్స్ మీరే చూడొచ్చు ఇప్పుడు. పైది వితౌట్ ఫ్లరిష్ అండ్ కిందది విత్ ఫ్లోరిషెస్. చూడండి చాలా బ్యూటిఫుల్ గా, చాలా ప్రొఫెషనల్ గా ఉంది కదా. అండ్ ఈ వర్డ్ నే మనం ఇంకా కొంచెం డిఫరెంట్ గా అండ్ ఇంకా ఇంకొక వేలో ఎలా ఫ్లోరిష్ చేయాలో కూడా మనం ఒకసారి రాసి చూద్దాం. యాజ్ యూ కెన్ సీ నేను లైట్ గా పెన్సిల్ తో గైడ్ లైన్స్ డ్రా చేసుకున్నాను ఇక్కడ ఫర్ లెజిబిలిటీ, నీట్ గా కనిపించడానికి. ఓకే, నా ఇప్పుడు కొంచెం ఇంకా డిఫరెంట్ గా ట్రై చేద్దాం. ఈ వర్డ్ రాయడం. ఓకే, లెట్స్ రైట్. సో హియర్ మీరు చూడొచ్చు ఇంకొంచెం డిఫరెంట్ గా, ఇంకొంచెం స్టైలిష్ గా మనం ఇలా రాసుకున్నాం. థ్యాంక్ యూ వర్డ్ విత్ ఫ్లోరిషింగ్. సో దాట్స్ ఇట్ గైస్. మనం ఎక్కడ ఫ్లోరిషెస్ వాడాలో డిస్కస్ చేసుకున్నాం అండ్ ఆల్సో ఫ్లోరిషెస్ ఎలాగా యూస్ చేయాలో కూడా చెప్పుకున్నాం. సో గైస్ మీరు ఒకసారి ఇక్కడ చూడండి. మనందరికీ తెలుసు, ప్రీవియస్ వీడియోస్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ఫ్లోరిషెస్ అంటేనే మేకింగ్ ఓవల్స్, లైక్ సర్కిల్డ్ ఓవల్స్ అన్నమాట. సో మనందరికీ తెలుసు కదా. సో ఈ పర్టిక్యులర్ థ్యాంక్ యూ అనే వర్డ్ ఫ్లోరిషింగ్ గా మనం రాసాం కదా. సో ఇక్కడ ఎక్కడెక్కడ ఓవల్స్ ఫామ్ చేసామో మనం ఒకసారి చూద్దాం. ఓకే, హ్యావ్ ఎ లుక్ అట్ దిస్. మనం ఇక్కడ కేకి ఇలా పెట్టాం కదా. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఓవల్ ఫామ్ చేస్తున్నాం మనం. సి, డిడ్ యూ నోటీస్? ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బిగ్ ఓవల్ ఫామ్ చేస్తున్నాం, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బిగ్ ఓవల్ షేప్ ఇలా ఫామ్ చేస్తున్నాం కదా మనం. అండ్ ఈ లోపల కూడా ఒక ఓవల్ ఫామ్ చేస్తున్నాం ఇలాగా.
అండ్ ఇక్కడ హెచ్ ఫ్లోరిష్లో ఇక్కడ ఒక ఓవెల్ ఫామ్ చేస్తున్నాం, ఇక్కడ ఒక ఓవెల్ ఫామ్ చేస్తున్నాం, అండ్ రెండింటిని కలుపుకొని కూడా ఇక్కడ ఒక ఓవెల్ ఫామ్ చేస్తున్నాం, ఇలా బిగ్ బ్యూటిఫుల్ ఓవెల్. అండ్ యూ చూసారా, ఒక వండర్ఫుల్ ఓవెల్ వచ్చింది, ఇక్కడ మంచి ఓవెల్ వచ్చింది. సో ఇలా ఎప్పుడైతే ఓవెల్స్ వచ్చాయో మన ఫ్లోరిష్ చాలా చాలా చూడడానికి చాలా ప్రొఫెషనల్గా బ్యూటిఫుల్ అండ్ ప్రిటీగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ యూలో కూడా చూసారా ఎంత బాగుందో కదా, ఇక్కడ ఒక బిగ్ ఓవెల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక స్మాల్ ఓవెల్ ఫామ్ అయింది. ఇఫ్ అట్ ఆల్ మనం ఇక్కడ దీన్ని జాయిన్ చేస్తే ఇక్కడ ఒక మంచి ఓవెల్ ఎలా ఫామ్ అవుతుంది. అండ్ వైలో కూడా చూసారా, మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అలా జాయిన్ చేస్తే ఇది ఒక ఓవెల్ అయింది, అండ్ ఈ స్మాల్ సర్కిల్ కూడా ఒక ఓవెల్ అయింది. చూసారా, ఇది ఓవరాల్ గా కే కి ఒక ఓవెల్ ఫ్లోరిష్ పెట్టాము, అండ్ ఇక్కడ హెచ్ కి ఒక ఓవెల్ పెట్టాం. సో ఈ థ్యాంక్ యూ అనే వర్డ్ చూసారా ఎంత బాగుందో, ప్రిటీగా కనిపిస్తుంది కదా ఈ థ్యాంక్ యూ అనే వర్డ్. చూడండి. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇలా ఫ్లోరిషెస్ మనం చేయాలి. ఓకే, ఇంకా బ్యూటిఫుల్ ఫ్లోరిషెస్ వీడియోస్ కోసం స్టే ట్యూన్. బాయ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.